నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతే నేను మానస ముందుగా హెడ్లైన్స్ హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలంగాణను పచ్చగా మార్చేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపు కర్నూలు జిల్లా ఆదోనిలో బాబు జగజీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం ఆయన సేవలను కొనియాడిన నేతలు పుట్టపర్తి ప్రాంతీయ పశు వైద్యశాలలో ప్రపంచ జంతువుల దినోత్సవం పాల్గొన్న శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలో వైద్య శిబిరం సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించిన వైద్యులు ప్రజల ప్రాణాలతో అడ్డుకుంటున్న వైన్ షాప్ యజమానులు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు ఇక డీటెయిల్స్కి వెళ్తే నిర్మల్ జిల్లా ముదోల్లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కలెక్టర్ ముషరఫ్ అలీతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను సాధించి తెలంగాణను పచ్చగా మార్చేందుకు గాను ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విరివిగా మొక్కలు నాటాలని తెలియజేశారు. ముఖ్యమంత్రి దూరదృష్టి ప్రణాళికకు అనుగుణంగా అందరి సహకారంతో గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో హరితహారం ఓ ఉద్యమంగా కొనసాగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం రాష్ట్రంలో సత్ఫలితాలను ఇస్తుందని ఆయన తెలియజేశారు. పట్టణాల్లో గ్రామాల్లో హరితహారంలో నాటిన మొక్కలు పెరిగి నేడు పచ్చదనంతో కలకలలాడుతున్నాయని, అడవులను కాపాడాలని, చెట్లను సంరక్షించాలనే ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం హరితహార కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంస్థలు, ప్రజలు పూర్తి స్థాయిలో హరితహారం కార్యక్రమంలో భాగస్వాములై పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించాలని మంత్రి కోరారు. అన్న ఇటు చూడు मैं इधर देखो కర్నూలు జిల్లా ఆదోనిలో తిమ్మారెడ్డి బస్టాండ్ దగ్గర గల బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి 34వ వర్ధంతి కార్యక్రమాన్ని ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి పిఎస్ వీరేష్, టౌన్ అధ్యక్షుడు మాదాస్ జగన్, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బండారి రాము ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఎస్ఎఫ్ స్టేట్ లీడర్ డాక్టర్ రాజు మాదిగ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తెచ్చే గొప్ప నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రధాన కార్యదర్శి టి ఈరన్న, నాయకులు బండారి నాగరాజు, వెన్నెల, మణికంఠ, తాయన్న తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈరోజు బాబా జగజీవన్ రామ్ 34వ వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది. ఈ కరోనా ఉన్నందుకు మనము దీన్ని చాలా తక్కువ మందితో చేస్తున్నాము, డిస్టెన్స్ మెయింటైన్ చేసి. ఇంకొక విషయము, జగజీవన్ ఆయన ఏదైతే చేశాడో మన ప్రజల కోసం ఎన్నో పోరాటం చేశాడు. నిత్యం దళితుల కోసమే పనిచేశాడు ఎన్నో విధాలుగా అని ఈ సందర్భంగా ఇక్కడ కలుసుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాం అటెండ్ కావడం జరిగింది. ఇంకొక విషయం ఏమంటే, మన డాక్టర్ రాజన్న ప్రొఫెసర్ రాజుమాని గారు మాట్లాడతారు, స్టేట్ లీడరు, ఎంఎస్ఎఫ్ 2 విషయాలు మాట్లాడతారు కోరుతున్నాం. నాటి బాబు జగజీవన్ రామ్ గారి జయంతి వర్ధంతి కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఎంఆర్పీఎస్ నాయకులకు, యువసేన నాయకులకు, విద్యార్థి నాయకులకు అందరికీ గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి తరఫున సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నారు. అలా ఈరోజు బాబు జగజీవన్ ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని లఖంపూర్ గ్రామానికి వెళ్లడానికి రోడ్డు మార్గం లేకపోవడంతో చిక్కన్ వాగుపై పడవలో వెళ్తుంటారు. నాటు పడవలో ప్రయాణం చేయాలంటే అధికారులు భయపడతారు. కానీ ఆదిలాబాద్ జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మెట్పల్లి శ్రీధర్ మాత్రం తన వైద్య సిబ్బందితో కలిసి నాటు పడవలో ప్రయాణించి గిరిజనుల ప్రాంతమైన
లకంపూర్ గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. గిరిజనులకు పరీక్ష నిర్వహించి ఉచిత మందులు, దోమతలను అందజేశారు. ఈ సందర్భంగా గిరిజనులకు ఆరోగ్యం గురించి, వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ హరీష్, సూపర్వైజర్ అశోక్, వైద్య సిబ్బంది విజయ్ కుమార్, సుశీల పాల్గొన్నారు. वो तो आधे सारे कल बेच कर रहे हैं वो पार्टी बेच हाँ वो पार्टी बेच सारे बच्चे का भी तीन सारे बच्चे గాడొచ్చి తీసుకుంటా ఫోటో నువ్వు ఎట్లా లాంగ్ అవుతుంది మనకి. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శంకర్పల్లి మున్సిపాలిటీలో ఎస్ఐ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా మాస్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర కౌన్సిలర్ ప్రభాకర్ రెడ్డి, శంకర్పల్లి మండల అధ్యక్షులు రాములు గౌడ్, శంకర్పల్లి మున్సిపాలిటీలో అధ్యక్షులు బీర్ల సురేష్ గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు. రామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి ప్రజలను పీడించి సందర్భంగా గత 3 నెలల నుంచి కూడా అహర్నిశలు పోలీస్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, డాక్టర్స్, మిగతా అన్ని సంస్థల వాళ్ళు కూడా అహర్నిశలు కృషి చేస్తున్నారు. అయినా ఏ మూలను మనం అశ్రద్ధ వహించడం వల్ల ఇది వ్యాప్తి చెందడానికి మనం సహకరించిన వాళ్ళం అవుతున్నాము. అందుకొరకే ప్రజలందరూ కూడా ఏదో మర్చిపోకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు కూడా మాస్క్ ధరించి మనము సామాజిక దూరాన్ని పాటిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఈ మహమ్మారిని కంట్రోల్ చేయాలంటే కొందరు డాక్టర్లు కూడా 3 నెలల నుంచి కూడా వాళ్ళ పిల్లలను కూడా వాళ్ళ కుటుంబాన్ని కూడా చూడకుండా మన సమాజం కొరకు ప్రజల ప్రాణాలను రక్షించాలనే భావనతోని వాళ్ళు కష్టపడుతున్నారు. దాన్ని మనము నిలబెట్టుకోవాలి. మనం విచ్చలవిడిగా బజార్లో కొంటి, దుకాణంలో కొంటి, ఇష్టం వచ్చినట్టు ఈ మహమ్మారిని వ్యాపింపజేయడానికి మనం సహకరించవద్దు. ఇంట్లోనే ఉండాలి. బయటికి వెళ్ళినప్పుడు మాస్కులు ధరించాలి. ఈ మహమ్మారిని కంట్రోల్ చేయాలి. భారతీయ జనతా పార్టీ తరఫున శంకర్పల్లి మండల బీజేపీ అధ్యక్షుడు రాములు గారు మరియు మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి గారు, మిగతా అందరూ యువమోర్చా వాళ్ళు, పార్టీ కార్యకర్తలందరూ కూడా వచ్చేసి పోలీస్ సిబ్బంది కూడా, ఎందుకంటే ఈ కార్యక్రమం మంచిది అని చెప్పేసి మేము కూడా వెనకాల ఉంటాము, మేము కూడా సహకరిస్తామని చెప్పేసి వాళ్ళు సహకరించేది కాదు. వాళ్ళకు ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ తరఫున అన్ని సంస్థల వారికి, డాక్టర్లకు, మున్సిపల్ సిబ్బందికి, పోలీసు వాళ్ళకు కూడా మేము పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మనము మన దేశాన్ని రక్షించుకోవాలి, ప్రాణాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మళ్ళా చేస్తున్నాం. ఇంకా ముందు కూడా కార్యక్రమం చేపడతామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. కర్నూలు జిల్లా ఆలగడ్డ పట్టణంలోని 4 రోడ్ల జంక్షన్లో టౌన్ ఎస్ఐ, సిఐ వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిల్స్ ను పట్టుకున్నారు. హైదరాబాద్లో తక్కువ ధరకు కొని ఆలగడ్డ, చాగలమర్రి గ్రామాల్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. లారీ డ్రైవర్ జూన్ సునీల్, చక్రగాళ్ల నర్సయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కనీసం పోతానా మాకు రాబడిన సమాచారం ప్రకారము మన ఆలగడ్డ పట్టణము 4 రోడ్ జంక్షన్లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక లారీ AP21TX 1149 ఈ యొక్క లారీ రావడం జరిగింది. ఈ లారీని సెర్చ్ చేస్తే ఇందులో
డ్రైవర్లు, క్లీనరు, ఒకరు జాన్, సునీల్ మరియు చక్రగాళ్ళ నర్సయ్య, వీళ్ళిద్దరూ కూడా ఆ లారీలో ఒక మ్యాన్షన్ హౌస్ బాటిల్స్, ఫుల్ బాటిల్స్, ఇవి ఒక 5 కేసులు, ఒక్కొక్క కేసులో 12 బాటిల్ ఉంటాయి, మొత్తం 60 బాటిళ్ళు. అదే రకంగా రాయల్ స్టాగ్ విస్కీ బాటిళ్ళు, ఇవి కూడా ఒక 12 బాటిళ్ళు, మొత్తం 72 ఫుల్ బాటిల్ను హైదరాబాద్లో పర్చేజ్ చేసి మన ఆలగడ్డ మరియు చాగల్మరి ఈ ఏరియాలో తక్కువ ధరకు ఎక్కువ ధరకు అమ్ముకోవడానికి వీళ్ళు అక్కడ నుంచి తీసుకొచ్చారు. దీని మీద వీళ్ళను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తాం. సార్ ఎంత ఉంటుంది సార్ కాస్ట్ ఇది మొత్తం? ఇది యాక్చువల్గా అరౌండ్ 50,000 ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు ఇంకా ఎక్కువ కమ్ముకుంటారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రాంతీయ పశు వైద్యశాలలో ప్రపంచ జంతువుల దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. జంతువుల ఆపరేషన్ థియేటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పెంపుడు కుక్కలకు ఉచితంగా యాంటీ రెబీస్ టీకాలను వేశారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి రైతులకు మినరల్ మిక్చర్, నట్టల నివారణకు మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి డిడి చంద్రశేఖర్, ఏడి రాము, డిఎస్పీ రామకృష్ణయ్య, సిఐ వెంకటేష్ నాయక్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఏదైనా బాగా నొప్పి ఉన్నా, వాపు ఉన్నా పశువులకు సార్, ఎక్కువ మెయిన్ డాగ్స్ ఇన్ఫ్రారెడ్ లార్జ్ జన్మలు కూడా వాడుతుంటారు. ఎక్కువ ఈ మోకాలు నొప్పి హ్యూమన్స్ కూడా వాడుతుంటారు. ఏదైనా మోకాలు నొప్పి, చేతి నొప్పి వస్తుంది వాళ్ళకి కూడా వాడుతుంటారు. ఇది మనం చెప్పినాం కదా సార్, ఆధార్ సార్ మెయిన్ పశువులు, మనుషులకు ఆధార్ ఇట్లా, పశువులకు ఆధార్ సార్ ట్యాగింగ్ ఆల్మోస్ట్ చేసేసాం సార్, అన్నీ చేసేసాం, అన్నీ కవర్ అయిపోయింది. మన 2 మండలాల్లో పూర్తి కవర్ అయిపోయింది. ఒక 2-3 అంటే పెట్స్ కూడా వేస్తారా? పెట్స్ లేదు సార్, ఓన్లీ యానిమల్స్, క్యాటిల్ అండ్ బఫెలో. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మండలం కారం పంచాయతీలో నూతన గ్రామ సచివాలయం భవన నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సకాలంలో భవన నిర్మాణం పూర్తయ్యేలా చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఈ సోరకాయలు, సింగిల్ విండో ప్రెసిడెంట్ టి సోరకాయలు, ఎంపీడీఓ గంగా భవానీ, ఎంఆర్ఓ హనుమానాయక్, డిఈ మధుసూదన్, ఏఈఈ టి ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెదుర్తి మండల కేంద్రంలో గల మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ట్రైనీ కలెక్టర్ షేక్ రిజ్వానా బాషా సందర్శించారు. ట్రైనింగ్ లో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలను, గ్రామాల్లోని సమస్యల గురించి ఎంపీడీఓ రవీందర్, ఎంపీఓ అరుణలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రైనింగ్ లో ప్రతి విషయాన్ని నేర్చుకోవడానికి అధికారుల సహకారం ఎంతో అవసరమన్నారు. చెందుర్తి మండలంలోని గ్రామాల సమస్యలను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. సంగూరు విలేజ్లో ట్రైనింగ్ కోసం వచ్చాను. సో విలేజ్ మొత్తంలో డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ ఎలా జరుగుతున్నాయి, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఎలా నడుస్తున్నాయి, ఎస్పెషల్లీ ఎంజీ నరేగా స్కీమ్లో జాబ్స్ అవన్నీ మానిటర్ చేయడము, మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుందామని, నేర్చుకుందామని వచ్చాను. సో ఈ విలేజ్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి సార్కి ఇన్ఫామ్ చేయగలను. ఆ ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇందులో భాగంగా ప్రస్తుతం ఇక్కడ ఈరోజు ఎంజీ నరేగా స్కీమ్ మొత్తం ఇనిషియేటివ్స్ మొత్తం చూడము, త్వరలో ఈ వారంలో గ్రామ సభని కూడా అటెండ్ అయ్యి అక్కడ కూడా ఎలా తీర్మానాలు, డిక్లరేషన్స్, అన్ని నోటిఫికేషన్స్ ఎలా చేస్తారు అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను. సో మోస్ట్లీ ఇది నేర్చుకోవడానికి ఇది ఒక ఈ విలేజ్ మంచి అవకాశం. సో అందులో అధికారుల యొక్క సపోర్ట్ కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ సార్. కర్నూలు జిల్లా ఆదోనిలో నందమూరి వీరాభిమాని నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కేఎస్ ఏమోజీరావు మృతి చెందారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఏమోజీరావుకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏమోజీరావు మృతి బాలకృష్ణ అభిమానులు తెలుగుదేశం పార్టీకి తీరని లోటని అన్నారు. ఆయన సేవలు మర్చిపోలేమని గుర్తు చేసుకున్నారు. తెలుగు యువత రాష్ట్ర నాయకులు భూపాల్ చౌదరి మాట్లాడుతూ ఆయన మృతి పార్టీకి తీరని లోటని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బుద్ధారెడ్డి, నాగరాజు, లక్ష్మీనారాయణ, ఎన్బీకే అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొన్నారు. ఆదోని పట్టణ నందమూరి అభిమానులు అందరూ కూడా ఆయనకు శ్రద్ధాంజలి ఘటించి 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. ఆయన మన నుండి దూరమైన భౌతికంగా నందమూరి అభిమానుల గుండెల్లోనూ అందరు హృదయాల్లోనూ స్థిరంగా ఆయన జ్ఞాపకాలు అయితేనేమి, ఆయన అయితేనేమి ఎప్పటికీ మన దగ్గరలోనే ఉంటాడు. ఆయన భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన ఆశయాలనైతేనేమి, మనం కూడా బాలకృష్ణ అభిమానులం కానీ ఆదోన్లో ఉన్న తెలుగుదేశం అభిమానులు అందరూ కూడా మనం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని బాధాత్మక హృదయంతో అసలు చెప్పడానికి కూడా మాటలు రావడం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారికి అయితేనేమి, మన బాలయ్య బాబు గారికి అయితేనేమి ఎంతో అత్యంత సన్నిహితంగా ఉండి మనందరిలో కూడా ఎంతో ప్రేమ ఆప్యాయతలు పంచుతూ నందమూరి కుటుంబానికి గల అభిమానులు అందరినీ కూడా ఒక తాటిపైకి తెచ్చి ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ప్రతి ఒక్కరిని కూడా ఫోన్ చేసి పిలిచి ఆ సినిమా దగ్గర ఆయన ఉంటూ ఉంటే ఎంతో ఆనందంగా అందరం కూడా బాలయ్య బాబు సినిమా చూసి ఆనందించే వాళ్ళము. ఈరోజు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమందరం కూడా పోవాలని బాధపడుతూ హృదయంతో విన్నవించుకుంటున్నాను. జోహార్ యమోజన్న, నందమూరి వీరాభిమాని కేఎస్ యమోజీరావు, నందమూరి కుటుంబ వీరాభిమాని కేఎస్ యమోజీరావు, జోహార్ యమోజీరావు, జోహార్ యమోజీ అన్న. అధ్యక్షులు కేఎస్ యమోజీరావు గారు నిన్న సాయంత్రం కర్నూలు హాస్పిటల్లో మరణించడం. అనంతపురం జిల్లా ధర్మవరంలో గల స్థానిక సాయిబాబా కాలనీలో గురు పౌర్ణమి సందర్భంగా మహా అద్భుతం జరిగింది. సాయిబాబా కాలనీలో బ్రహ్మకమలం పువ్వు పూసింది. గురు పౌర్ణమి సందర్భంగా బ్రహ్మకమలం పూయడంతో స్థానికులు ఎంతో అదృష్టంగా భావిస్తున్నారు. ఈ బ్రహ్మకమలం మహాశివునికి ప్రతిరూపంగా కొలుస్తారని, శివునికి ఎంతో ఇష్టమైన పువ్వుగా చెప్పుకుంటారు. దేవనకొండ మండల పరిధిలోని కుప్పట్రాల గ్రామంలో నీటి గుంటలో పడి 2 చిన్నారులు మృతి చెందారు. పొలంలో వేరుశెనగ పంటను తెంపడానికి వెళ్లి నీటి గుంటలో నీళ్లు తాగుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోవడంతో 2 చిన్నారులు మృతి చెందారు. మృతులు విజయ్, శివగా గుర్తించారు. 2 చిన్నారులు మృతి చెందడంతో ఆ 2 కుటుంబాల విషాదం నెలకొంది. ప్రత్తికొండ సిఐ ఆదినారాయణ రెడ్డి, దేవనకొండ ఎస్ఐ నరసింహులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను పత్తికొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఎంతసేపు చూసుకున్నారు మీరు? పొద్దుంటే అర్ధ గంట చూసుకునేవి సార్, అంత మిస్ అయిపోయి చేద్దాం అన్న ఒకరు చెప్పండి అన్న, ఎంతసేపు చూసుకున్నారు? బయటకు వచ్చాక కన్నా పిల్లలు జాలేసారు, ఇంకా కడుపులో వచ్చా కూడా నీళ్ళు లేవు. మేక పిల్లలు మేపుకుంటా నీళ్ళు దాపుకుంటా అంటే మేక పిల్లలు గుంతలే నీళ్ళు దాపరాని కానీ పోయినారు, గుంతలే జారిపడారు ఇద్దరు. మీకు ఎట్లా అనుమానం వచ్చింది చూసుకున్నారు? అవి మేక పిల్లలు అరుస్తుండే పైన పోయి చూస్తానికి లోపల ఉన్నారు వీళ్ళు. ఏం పేరు పిల్లల పేరు? విజయ్, శివ. మీ పేరు పేరు? నా పేరు పెద్ద రాజు. ఎట్లా జరిగిందండి? నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి సన్ సిటీలో శ్రీ విజయదుర్గ వైన్ షాప్ యజమానులు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఇలాంటి సోషల్ డిస్టెన్స్ లేకుండా వైన్ షాప్ వెనుక భాగం ఖాళీ స్థలంలో మందుబాబులకు కూర్చునే సౌకర్యం కల్పించారు. అధిక సంపాదనకై ఎదుటివారి ప్రాణాలను లెక్కలేకుండా తమ జేబులు నింపుకుంటున్న వైన్ షాప్ యజమానులపై ఆబ్కారీ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని చుట్టుపక్కల నివసిస్తున్న స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రాణాలతో ఆడుకుంటున్న వైన్ షాప్ యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మా వాడు చేస్తుండ్రు కదా నాకు అలా. మా వాడు చేస్తుండ్రు కదా నాకు అలా. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ పరిధిలోని స్థానిక మసీద్ ఆవరణ 49వ డివిజన్ కార్పొరేటర్ సనా ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ హాజరై మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో 29వ డివిజన్ కార్పొరేటర్ మహంకాళి స్వామి, దొంతు లింగం, ఆసిఫ్, యుగేందర్ అధిక సంఖ్యలో ఆ ప్రాంత ప్రజలు పాల్గొన్నారు. అశోక్ నగర్ మసీద్ దగ్గర సోదరి కార్పొరేటర్ సనా ఫక్రుద్దీన్ గారు, మరి ఫక్రుద్దీన్ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చెందిన నాయకుడు యుగేందర్ హెచ్సిఎల్ ప్రెసిడెంట్, ఆసిఫ్, దొంతు లింగం అన్న, సత్యనారాయణ గారు, మరి యువ మిత్రులందరితో కలిసి చెట్లు నాటే కార్యక్రమం. పర్యావరణాన్ని కాపాడుకుందాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిరంకుశంగా ఈ రాష్ట్రంలో నిరంకుశ పాలనకు వ్యతిరేకిస్తూ ఈ ప్రభుత్వం చేతగాని పనులు ఏవి చేయకపోయినా కూడా సొంతగా అధికారులతో పాటు వారి యొక్క సొంత డబ్బుతో ఈ యొక్క డివిజన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నటువంటి సోదరి సనా ఫక్రుద్దీన్ గారిని అభినందిస్తూ, అదే మాదిరిగా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం గోదావరి గనులో ముఖ్యంగా మీ ద్వారా చెప్పదలుచుకున్న ప్రజలందరికీ కూడా భయంకరమైనటువంటి కరోనా మహమ్మారి ప్రభుత్వం విభజిస్తూ ఉంది, మహమ్మారి విజృంభిస్తూ ఉంది. సింగరేణికి సంబంధించిన డబ్బులతోటి మన ఇండస్ట్రీ, ఎన్టీపీసీ, జెన్కోవాతో ఇక్కడ మెడికల్ టెస్ట్ చేయించి అందరికీ ఆహార భద్రత పూర్తి కల్పిస్తూ అవసరం అనుకుంటే లాక్డౌన్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఈ మన దగ్గర ఉన్న ఇండస్ట్రీస్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి 40 కోట్ల ఒకరు, 2 కోట్ల ఒకరు, 10 కోట్ల ఒకరు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కేవలం 5 నుంచి 10 కోట్ల రూపాయలు చేస్తే రామగుండం నియోజకవర్గం ఉన్న కార్మిక కుటుంబాలకే కాకుండా ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరికి మెడికల్ కిట్స్తో పాటు అవసరం అనుకుంటే లాక్డౌన్ చేసి కావలసినన్ని రోజులు
పూర్తి స్థాయిలో కావాల్సినటువంటి సరుకులు కూడా అందజేసే కార్యక్రమం ఉంటుంది. మనకు మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది, సింగరేణికి ఉన్నది, ఎన్టీపీసీకి ఉన్నది, జెన్కోకి ఉన్నది, కేశవరావుకి ఉన్నది, డాక్టర్స్ ఉన్నారు, పారామెడికల్ స్టాఫ్ ఉన్నది. కేవలం టెస్టులు ఇలా ఆంధ్రాను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క పనికిరాని సీఎం ఎవరైతే ఉన్నారో వారికి మీడియా ద్వారా చెప్తా ఉన్నా. ఇవాళ పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డిని చూసి మేము నేర్చుకుంటున్నాం అంటాడు. ఇవాళ విద్యుత్ బకాయిలు చెల్లించే పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇలా అన్ని జాగాల మాఫీలు చేస్తే ఇక్కడ నడ్డి విరిసే విధంగా విలోపాడి పేదవాళ్ళందరి దగ్గర కూడా 100 రూపాయల కాడ 1300 వసూలు చేస్తూ ఉన్నారు. ఇవాళ చిరు వ్యాపారుల దగ్గర నడ్డి విరిచే విధంగా వాళ్ళకు నష్టపోయేటటువంటి చేస్తున్న కార్యక్రమం. కరోనా బిజినెస్ లేక తిండికి లేక అవస్థ పడుతున్న సమయంలో ఇవాళ అక్కడ అంబులెన్సులు పెట్టినారు, ఇంటింటికి పోయి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇలా ఆశా వర్కర్లతోటి మెడికల్ టెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ అన్ని రకాల శూన్యం. ఇవాళ కూడా మన గోదావరి ప్రాంతాల్లో కూడా టెస్టులు చేస్తే కనుక ప్రతి 50 మందిలో 20 మందికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వలస కార్మికులు ఇక్కడ ఉన్నారు, హైదరాబాద్ నుంచి వ్యాపారస్తులు వస్తూ ఉంటారు, ట్రాన్స్పోర్ట్ నుంచి వస్తూ ఉంటారు, వైద్యం గురించి పోయేస్తూ ఉన్నారు. ఇవాళ ఎంతోమందికి వచ్చింది కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళ ద్వారానే వస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా ఇక్కడ అధికారులు, పాలకులు, ప్రజాప్రతినిధిగా ఎన్నికబడ్డవారు సిగ్గు మానం ఏమైనా ఉంటే, ఈ ప్రాంతం మీద మమతానురాగాలు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ద్వారా ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా వారి యొక్క బడ్జెట్ తోటి మెడికల్ టెస్టులు, తర్వాత ఈ ప్రతి ఒక్క కుటుంబాన్ని భద్రత కల్పించే కార్యక్రమం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. తెలంగాణను స్వచ్ఛగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపు. కర్నూలు జిల్లా ఆదోనిలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం. ఆయన సేవలను కొనియాడిన నేతలు. పుట్టపర్తి ప్రాంతీయ పశు వైద్యశాలలో ప్రపంచ జంతువుల దినోత్సవం. పాల్గొన్న శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలో వైద్య శిబిరం. సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించిన వైద్యులు. ప్రజల ప్రాణాలతో అడ్డుకుంటున్న వైన్ షాప్ యజమానులు. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.